బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ముహూర్తం అంగరంగ వైభవంగా జరిగింది. పరతమ భేదం లేకుండా అందర్నీ ఈ వేడుకకు ఆహ్వానించాడు బాలయ్య. చాలా రోజుల తర్వాత వెంకటేష్, బాలయ్య, చిరంజీవుల్ని కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనత గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ముహూర్తానికే దక్కింది. క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. బాలకృష్ణ 100వ సినిమా ముహూర్తానికి సినీ రంగ ప్రముఖులు ఎందరొచ్చినా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మామూలుగానే చమత్కారి అయిన కేసీఆర్ బాలయ్య ఫంక్షన్లోనూ తనదైన శైలిలో మాటల గారిడీ చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను కుటుంబంతో పాటు తొలి రోజే చూస్తానన్నారు సీఎం. సినిమా పూర్తయిన తర్వాత మొట్టమొదటి బ్యాచ్ లో నాకు కూడా సినిమా చూపెట్టాలని కోరుకుంటూ, ఎందుకంటే మన చరిత్రకు సంబంధించిన అంశం కాబట్టి నేను ఫ్యామిలీతో సహా వచ్చి చూస్తాను. మళ్ళీ చిరంజీవి గారు మేమంతా కలిసే చూడాలని ఫస్ట్ ఆడియన్స్ ఈ బ్యాచ్, స్టేజ్ మీద ఉన్న బ్యాచ్ ఫస్ట్ ఆడియన్స్ కావాలని చెప్పి అందుకు అవకాశం బాలకృష్ణ గారు కల్పించాలి, దర్శకులు గారు కల్పించాలని కోరుకుంటూ, చిరంజీవి, బాలకృష్ణ కూడా చాలా రోజుల తర్వాత ఈ వేడుకలో కలిశారు. చాలాసేపు ఈ ఇద్దరు మాట్లాడుకున్నారు కూడా. ఇక బాలయ్య 100వ సినిమాకు మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్పారు చిరంజీవి. దర్శకుడు కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు మెగాస్టార్. ఇలాంటి చారిత్రాత్మక సినిమాలకు సరైన దర్శకుడు క్రిష్. కారణం ఆయనలో ఆథెంటిసిటీ ఉంటుంది. అది ఉదాహరణకి ఈ మధ్య సినిమా కంచె, అది సెకండ్ వరల్డ్ వార్ సినిమా. మన తెలుగులో అలాంటి హాలీవుడ్ స్థాయిని మరిపించే విధంగా తీసడం అనేది అది ఆషామాషి విషయం కాదు. అది క్రిష్ వల్లే అవుతుంది. అది అలాంటిది ఈ రోజున ఈ చారిత్రాత్మకమైన సినిమా శాతకర్ణి ఖచ్చితంగా ఆనాడు పూర్వకాలంలో ఎలా జరిగింది, ఎలాంటి ఆథెంటిసిటీ తోటి ఉంటుంది అన్నది మనకి తేటతెల్లంగా ఆయన తెర మీద చూపించగలరు. దానికి క్రిష్ అన్ని రకాలుగా న్యాయం చేస్తారు నమ్మకం నాకుంది. ఆ పాత్రలో ఇమిడిపోయి అత్యద్భుత నటనతోటి మనల్ని అందరినీ అలరిస్తారు బాలకృష్ణ అన్న నమ్మకం నాకుంది. ఇక బాలయ్య అయితే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ పాత్ర కోసం తనను తాను మలుచుకుంటున్నాడు నటసింహ. అంతేకాదు శాతకర్ణి జీవిత చరిత్ర పుస్తకాల్ని తెప్పించుకుని మరీ చదువుతున్నారు. తెలుగు వాళ్లకు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం గర్వకారణంగా నిలుస్తుందన్నారు బాలయ్య. మొత్తానికి బాలయ్య 100వ సినిమా ముహూర్త వేడుక 100 రోజుల వేడుకను తలపించింది.